ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అరెస్ట్ అయిన నిందితులు ఎవరు? రాణి, అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు నిందితుల్ని ఎక్సైజ్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. ఈ కేసులో A2 గా ఉన్నటువంటి కట్టరాజు, A12 గా ఉన్నటువంటి కొడాలి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే తంబళ్లపల్లి కోర్టుకు తరలించారు. మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మేజిస్ట్రేట్ రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసులో ఈ నెల 3వ తారీఖున బయటపడినటువంటి కల్తీ మద్యం వ్యవహారంలో ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు 14 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఇద్దరు A1 గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ రావును అరెస్ట్ చేయాల్సి ఉంది. A5 గా ఉన్నటువంటి టీడీపీ నేత PA రాజేష్ ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరి కోసం కూడా ఎక్సైజ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ప్రధానంగా ఎక్సైజ్ ఉన్నతాధికారులందరూ కూడా ములకల చెరువులోనే మకాం వేసి ఈ కల్తీ మద్యం వ్యవహారం పైన ఆరా తీస్తున్నారు. ప్రధానంగా కడప ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కడపకు చెందిన డిప్యూటీ కమిషనర్ జయరాజు కూడా ములకల చెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లోనే మకాం వేసి ఈ కేసు దర్యాప్తును కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా వీళ్ళిద్దరు ఎవరైతే A2 గా ఉన్నటువంటి కట్టారాజు, అదేవిధంగా కొడాలి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందినటువంటి కొడాలి శ్రీనివాసుని వాళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో విచారించి వారి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ప్రధానంగా A2 గా ఉన్నటువంటి ఈ కట్టారాజు ములకల చెరువు కల్తీ మద్యం ఆ తయారీ కేంద్రంలో దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలని కూడా అతనే చూస్తాడని కూడా ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా కట్టారాజు నుంచి ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ఉన్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ఆ కల్తీ మద్యానికి ఎక్కడెక్కడ నుంచి మెటీరియల్ తీసుకొస్తారు, ఎవరెవరికి డబ్బు ఇస్తారు, అదేవిధంగా ఇక్కడ నుంచి తీసుకెళ్లినటువంటి మెటీరియల్, అదేవిధంగా తయారు చేసినటువంటి మద్యం బాటిల్ అన్నిటిని కూడా ఎక్కడెక్కడికి సరఫరా చేస్తారనేది కూడా కీలకంగా ఆ డైరీలో కట్టారాజు సంబంధించినటువంటి డైరీలో క్షుణ్ణంగా రాసుకున్నట్లు కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ఈ కట్టారాజు ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి. ఆ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆ కల్తీ మద్యం తయారీ కేంద్రంలో జరిగేటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎక్కడికి డబ్బు ముట్టుకుంది, డబ్బు ఎవరికి చేరవేస్తున్నారు అనేటువంటి కీలక సమాచారం కూడా కట్టారాజు నుంచి ఎక్సైజ్ పోలీసులు సేకరించినట్లు మనకు సమాచారం ఉంది. దీంతో పాటు గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ సానుభూతిపరుడు ఈ కొడాలి శ్రీనివాసరావు కూడా ఇబ్రహీంపట్నంలో ఈ A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు కల్తీ మద్యం తయారీ కేంద్రానికి ఆ భవనాన్ని కూడా అద్దెకిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఈ ములకల చెరువు ప్రాంతంలో కూడా అతనికి సంబంధం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఆయన కూడా ఈ కేసులో A12 గా చేర్చారు. ప్రస్తుతం ఈ రోజు A2, A12 ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తమ్మలపల్లి కోర్టుకు హాజరుపరిచారు. మరి కీలకమైనటువంటి A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతను లొంగిపోతాడనేటువంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో కూడా ఎక్సైజ్ పోలీసులు, అదేవిధంగా స్పెషల్ పార్టీ పోలీసులతో కూడా ఆ తంబళ్లపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా పెట్టినట్లు మనకు సమాచారం ఉంది. రాని, ధన్యవాదాలు మురళి.